ప్రతి జీవి రక్షించబడాలనే లక్ష్యంతో ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పిస్తున్నామని ది పిరమిడ్ సేవాదళ తెలంగాణ అధ్యక్షులు భూపతిరాజ్ అన్నారు. ఆదివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా మహాకరుణ మేఘా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఇక దారి పొడవునా మాంసాహారము వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, గౌరవాధ్యక్షుడు నరేందర్, సీనియర్ మాస్టర్లు సునీత వెంకటు, మెంటాజీ, కందుల జితేందర్, నవనీత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ది పిరమిడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ ప్రతి జంతువును కాపాడుకునే ఉద్దేశంతో ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మొమెంటో వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారంపై ప్రజలకు చైతన్యవంతులను చేస్తున్నామని అన్నారు. ఇక ప్రతి నెల 3వ ఆదివారం జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించి చైతన్యపరచడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మాంసాహారం వల్ల కలిగే నష్టాలను తెలియజేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అహింసా ధర్మం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అహింసా ధర్మం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో గత 35 ఏళ్లుగా భూమి మీద ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి, ప్రతి జీవి రక్షించబడాలనే లక్ష్యంతో పిరమిడ్ మాస్టర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రతి 3వ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ యొక్క ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ధ్యానులుగా శాకాహారులుగా మారారు. సో మారుతూ ఉన్నారు. ఆ శాకాహారం ద్వారా మన ఆరోగ్యాలు మరి బాగుపరచుకోవడమే కాకుండా మరి ప్రతి జంతువుని కూడా కాపాడాలనే పరమ లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 84 లక్షల మమాత్మ సర్వభూతాత్మ అనే ఒక నినాదం, ఒక వేద సూత్రాన్ని మరి భారతీయ సనాతన ధర్మాలైన అహింస పరమో ధర్మ, ధర్మో రక్షిత రక్షిత, అలాగే సత్యమేవ జయతే, ఈ 2 నినాదాలతో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పనిచేస్తుంది. ఈఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయ సాధన మేరకు ఈ శాకాహార ర్యాలీ ఏదైతే ఇతర 2 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో చేపడుతున్న ఏదైతే చివరి ఆదివారం నెల రోజుల్లో చివరి ఆదివారంలో చేపట్టే ఈ శాకాహార ర్యాలీలో పాల్గొంటూ ఈ నెల 23వ తారీఖు మన ఆదిలాబాద్లో చేపట్టబోతున్న ఈ శాకాహార ర్యాలీకి విజయవంతం చేయడానికి మన ఆదిలాబాద్ పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఎన్నికల సమయంలో